ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను ఆశీర్వదించాలని ప్రతి ఉదయము ఈ వాక్కు ద్వారా ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను విడిపించే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తా ఉన్నది. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. క్రింద వచనములో చదివితే, ప్రియ దేవుని బిడ్డలారా, చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద పరిస్థితులు గనక మనము చూచినప్పుడు కటిక చీకటి కలిగిన అనుభవాలు, యుద్ధ అనుభవాలు, భూకంపము, మరి కుటుంబాలలో నెమ్మది లేని అనుభవాలు, ఆత్మహత్యలు, ఒకరిని ఒకరు చంపుకునే అనుభవం, హతమార్చుకునే అనుభవం, ఏ కుటుంబంలో చూసినా నెమ్మది లేని అనుభవం. ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలము, లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, చీకటి నుంచి, శాపము నుంచి, పాపము నుంచి నిన్ను విడిపించి ఆయన అంటూ ఉన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తా ఉన్నది అని ప్రభు ఈ యొక్క ఉదయకాలం వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు చాలు, చీకటి బ్రతుకు, నెమ్మది లేని అనుభవం, భయముతో కూడుకున్న అనుభవం, అసంతృప్తి కలిగిన అనుభవం చాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు యేసుక్రీస్తే. ఆయన నీతో ఉన్నాడు. లెమ్ము, గతమును తలంచి భయపడకు. భవిష్యత్తు గురించిన భయము అవసరం లేదు. జరిగిపోయినవి మర్చిపో. ఆయన నూతన పరిచే దేవుడు. ఆయన పునః ప్రారంభం చేసే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, పాతవి గతించిపోయినవి సమస్తము కూడా నూతనీకరించే దేవుడు. నీ పరిస్థితులు ఏవైనప్పటికీ గతాన్ని తలుచుకొని మరలా దేవుని దగ్గర అవి ఎత్తకుండా, అవును నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటూ ఉన్నాడు ఆయన. లెమ్ము, తేజరిల్లుము అంటూ ఉన్నాడు ఆయన. గతించిపోయిన పరిస్థితులను జ్ఞాపకము చేసుకోకుండా నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో లేచి నిలబడు. దేవుని సహాయముతో, అవును దేవుని శక్తితో జయించి, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మహిమ నీపైన ఉదయిస్తూ ఉన్నది అని ప్రభు యొక్క వాక్యము మరి ప్రత్యక్షపరచబడినది. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా జనములు నీ వెలుగును చూచి వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. అవును, నీవు లేవాలి, తేజరిల్లాలి. ఉన్న స్థితిలోనే, కృంగిపోయిన స్థితిలో ఉంటే చేతకాని వాడిగా సాతాను మనలను మారుస్తాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలను ఎందుకు ప్రయోజనం లేకుండా మార్చాలి అన్నదే వాడి యొక్క ఉద్దేశం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ పడిపోయావో, లే. కృంగిపోయిన నీ స్థితిలో నుంచి నీవు లేపబడడానికి నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉన్న స్థితిలో మనము లేపబడకుండా అక్కడే కృషించిపోయి, అక్కడే నశించిపోయి, మరి గతించిపోవాలన్నది, మరోబడాలన్నది సాతాను యొక్క ఉద్దేశం అయితే ప్రభు అంటున్నాడు, నీవు ఉన్న స్థలములోనే లెగు, లేచి మరి నీకు వెలుగు వచ్చి ఉన్నది, తేజరిల్లుము, నీ వెలుగు ప్రకాశింపచేయి. నీ కుటుంబం పైన, నీ సమాజం పైన, నీ సంఘము పైన, అవును నీ ఉన్న స్థలములో నిన్ను బట్టి ప్రభు అనేకులను ఆశీర్వదించే దేవుడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు, నీ పరిస్థితులను మార్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన లేపే దేవుడు.
ఆయన బాగు చేసే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆయన అంటున్నాడు కదా, తేజరిల్లుము వెలుగు వచ్చి ఉన్నది, జనములు నీ వెలుగును చూచి పరుగిడి వస్తారు. లోకమంతా కూడా నెమ్మది లేని అనుభవంలో ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎంతో మంది కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ ప్రపంచంలో, ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డ, ఆయన వాక్కు నీకు ప్రత్యక్షపరచబడినది. ఆయన స్వరము నీకు వినబడుతూ ఉన్నది. ఎంతో మందికి వినబడని స్వరము, ఎంతో మందికి వినబడని మరి ఆయన యొక్క శక్తి కలిగిన వాక్కు నీకు అందించబడుతూ ఉన్నది. అంటే నీవు పడి ఉన్న స్థితిలో ఆయన నిన్ను లేవమంటూ ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ స్థితిని మార్చే దేవుడు, నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కదిద్దే దేవుడు, నీ భయముల నుంచి, నీ రోగముల నుంచి ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యానికి లోబడి పరిశుద్ధుడా, ఈ యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడ్డలను మీరు దర్శించారు. అవును నాయన, గతములో జరిగిపోయిన పరిస్థితులను తలంచుకొని నీ బిడ్డలు పడి ఉన్నారేమో. ఏ పరిస్థితిలో పడి ఉన్నా అయా వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము అని ఈ ఉదయకాలము నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు. ఏ రోగము చేత, ఏ భయము చేత, ఏ భారము చేత నీ బిడ్డలు కృంగిన వారిగా ఉన్నారో, దుష్టుడు వారిని అక్కడే అంతమొందించాలన్నదే వాడి ఉద్దేశం. దుష్టుని బంధకాల నుంచి నీ బిడ్డలను విడిపించి లేవనెత్తండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది అని నీ బిడ్డలను దర్శిస్తా ఉన్నావు. నీ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా, అనేకులకు ఆశీర్వాదకరముగా. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ పైన ఉదయిస్తా ఉన్నది. అవునయ్యా, నీకు మహిమను ఆరోపించే బిడ్డలుగా విజయవంతమైన అనుభవములో ప్రభువా, ఎక్కడ ఓడిపోయారో, ఎక్కడ కోల్పోయారో, ఎక్కడ కొరత కలిగి ఉన్నారో, ఎక్కడ అవసరత కలిగి ఉన్నారో వాటన్నిటినీ ప్రభువా నాయనా నీ బిడ్డలకు నీవు అనుగ్రహించే దేవుడవు, ఆదుకునే దేవుడవు, విడిపించే దేవుడవు, సహాయం చేసే దేవుడవు, నీతి అను నీ దక్షిణ హస్తమును చాపి నీ బిడ్డలను ఆదుకునే దేవుడవు. ఈ దినమంతటికి కావాల్సిన నీ యొక్క నెమ్మది, సమాధానం, నీ సంరక్షణ నీ బిడ్డలకి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.